ఈరోజు ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనని మనము స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయా మా పట్ల దయ చూపించి అయా నా తండ్రి ఎన్నో విషయాల్లో మాకు విజయాన్ని ఇచ్చి నీ జ్ఞానమునిటి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ అయా నా తండ్రి మమ్మల్ని నాయన ట్రైన్ చేస్తున్న మా తండ్రి నీకు వందనాలు, స్తోత్ర అయా. ఈరోజు నీ మెండైన కృప, నీ కనికరము, నీ జాలి మా జీవితాల్లో కోరుకుంటున్నాం ప్రభు. మాతో మీరు మాట్లాడండి అయా నా తండ్రి. నాయన మాలో ఆనందాన్ని, సంతోషాన్ని దయచేయండి. విక్టోరియస్ లైఫ్ మాకు దయచేయండి నాయన. మా జీవితాలు ఒక సాక్ష్యంగా మారుటకు మీ కృప చూపించండి. ఈ ఆరాధనలో మీరు నిన్ను నామాన్ని మహింపరచుకోమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు నీకు చెల్లించుకోండి. నజరేయుడికి యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, మరి నువ్వు చేసిన మేలుకు అనే పాటని మనం పాడుకుందాం. నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 నువ్వు చూపిన మేలకు, నువ్వు చేసిన కృపలకు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచులంచులుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచులంచులుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు బలహీనుడనైయున్న నన్ను నీవెంతగానో బలపరిచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైయున్న నన్ను నన్నెంతగానో బలపరిచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
వందనం యేసయ్యా, నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు. అయా, నువ్వు చేసిన మేలు, నువ్వు చూపిన కృప మేమెన్నడూ మర్చిపోలేము నా తండ్రి. అయా, మా జీవితాంతము నిన్ను సేవిస్తాం ప్రభు. ఏమున్నా ఏమి లేకపోయినా, అయా మా బంధువులే మాతో లేకపోయినా, మా స్నేహితులే మాతో లేకపోయినా, నాయనా ఈవెన్ నా తండ్రి సంఘమే మమ్మల్ని దూరం చేసిన, అయా నీ పాదాలు పట్టుకుంటూ నీ సన్నిధిలో నీతో పాటు ఉండడమే మాకు కావాలయ్యా. అయా ఇదిగో మా యొక్క కన్నులు తెరవండి మీ దర్శనాలు చూడడానికి. నాయనా మా చెవులు నాయనా మీ యొక్క స్వరం వినడానికి సహాయం చేయండి డాడీ. అయా మా ప్రార్థనలు నాయనా మీ సన్నిధిలో ఒక ఇంపైన సువాసనగా మీ సన్నిధికి చేరడానికి కృప చూపించండి. అయా నువ్వు గొప్ప దేవుడివి, మహోన్నతుడివి. అయా నిన్ను నమ్ముకున్న వారికి ఎన్నడూ చేయి విడువని గొప్ప దేవుడా, నీ వందనాలు, స్తోత్రాలు. నాయనా ఇజ్రాయేల్ ప్రజలకి కాపాడడానికి నాయనా ఎర్ర సముద్రాన్ని చీల్చిన గొప్ప దేవుడానికి స్తోత్రాలు. అవును డాడీ, నాయనా యేసు ఎక్కడికి వెళ్ళినా విజయమే నీ ప్రజలకు ప్రభువా. దాన్ని బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా నా తండ్రి, వాక్యంలోకి మేము వెళ్ళుచుండగా అయా నువ్వు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నావో వారి దగ్గరికి ఈ వాక్యం వెలునుగాక యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో. పరిశుద్ధాత్మ దేవుడా, మాతో మీరు మాట్లాడండి, మీ నీతిని అనుగ్రహించండి. అయా ఎవరికైతే మారు మనసు లేదో, రక్షణ లేదో, ఈ యొక్క వాక్యం ద్వారా వారు పొందుకున్నట్టుకు కృప చూపించమని అడుగుచున్నాను. నీ కృప మెండుగా ఈ యొక్క వాక్యంలో దిగునుగాక నాయనా రెగ్యులర్గా చూస్తున్న వారిని మీరు నాయనా నూరంతులుగా దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ వీడియో నా తండ్రి ఎవరెవరి దగ్గరికి చేరుతుందో వారందరికీ నా తండ్రి నాయన నీ యొక్క స్వాధీనములు ఉంచుకోండి. రక్షణ, మార్మోన్స్ అయా నా తండ్రి సరి అయిన నా తండ్రి అవగాహన వాక్యం పైన నాయన మంచి పరిశుద్ధాత్మ అభిషేకము వారు పొందుకొని నీకు మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. వారి కనులు తెరవండి ప్రభువా, అద్భుతం జరిగించండి. వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగించండి నాయన. సకల మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం చూసుకుందాం. ఈరోజు కానాను స్త్రీ కోసం మనం చూసుకోబోతున్నాం. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో కానాను స్త్రీ తన జీవితంలో దేవుని కొరకు ఆమె రక్షణ పొందుకోవడమే కాదు, కానీ రక్షణ పొందుకొని ఆ రక్షణను ఇతరులతో పంచుకుంది. అదే విషయాలు మనం చూద్దాం. యేసయ్యను కనుగొంది, తను యేసయ్య దేవుడనే మరి అంగీకరించింది. తన జీవితమే ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా మారిపోయింది. మూడు బారిపోయిన జీవితం తను, ఒంటరి జీవితం తను, ఎవరు దిక్కులేని జీవితాన్ని జీవిస్తుంది తను, ఒంటరి జీవితం. అలాంటి జీవితం, ఒకరు ఆమెతో వచ్చి మాట్లాడాలి అంటే ఇష్టపడరు, అలాంటి జీవితాన్ని జీవిస్తుంది. అలాంటి కుటుంబంగా ఆవిడ జీవిస్తుంది. అలాంటి జీవితాన్ని, ఆ మోడి బారిపోయిన స్థితిని ఫలించే ఒక పచ్చటి చెట్టు వలె దేవుడు మార్చాడు. అంతేకాదు ఆమె జీవితము ఎడారి లాంటి జీవితాన్ని అందమైన జీవితంగా మార్చాడు. 10 మంది ఇష్టపడేవారుగా, 10 మందికి చెప్పే రీతిగా కూడా తను మారిపోయింది. అట్టి రీతిగా యేసయ్య మార్చాడు. ఈరోజు మరి నువ్వు అనుకుంటున్నావా, నా జీవితం మోడు బారిపోయింది, నేను ఒంటరి వాడిని అయిపోయాను, ఎటువంటి దిక్కు లేని వాడుగా ఉన్నాను, సొంత వారే నాకు ఈ రీతిగా చేశారు, స్నేహితులే చేశారు, సంఘమే చేశారు, నేను ఒంటరి వాడినిగా ఉన్నానని డిప్రెషన్లో ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ప్రియ సహోదరులారా, మరి ఈరోజు మనం చూద్దాం. ఆ జీవితం ద్వారా మనం ఏం తెలుసుకోగలమో చూద్దాం. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడింది. 4వ వచనంలో 1వ వచనం నుంచి చూద్దాం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచు
ఇచ్చుచున్న సంగతి పరిచయులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యోదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తిసమియ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళుచు వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారాను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటల ఆయను. 6వ వచనం దాకా మనం చూసాము. 6వ వచనం దాకా ఏం కనిపిస్తుంది అని అంటే, మరి యేసయ్య బాప్తిస్మిస్తా వస్తున్నారు. అంతేకాదు వారి శిష్యులు ఇస్తూ ఉన్నారు. ఆ రీతిగా చేస్తూ ఉండగా మరి ఆ విధంగా అక్కడక్కడ సువార్త చేసుకుంటూ అక్కడక్కడ దేవుని యొక్క మరి మారు మనసు కోసం చూస్తున్న వారికి మరి రక్షణ, మారు మనసు పొందుకున్న వారికి బాప్తీసాలు ఇస్తూ ఆ రీతిగా చక్కటి ప్రయాణం దేవుని సువార్త చేస్తూ దేవుని రాజ్యాన్ని కడుతూ మరి ఆ చక్కటి వాతావరణం గుండా ఆయన వెళ్తూ మరి సమరయ మార్గమున వెళుతుండగా సుకారను అనే ఒక ఊరికి వచ్చాడు ఆయన. అక్కడ అతనికి దాహం వేసింది. ఎందుకు అంటే మన యేసయ్య 100% మనిషి, 100% ఆయన దేవుడు. ఎస్, ఆయన దేవుని కుమారుడు. అంతేకాదు ఆయన మనిషిగా ఈ లోకంలో ఉద్భవించాడు. ఇది మనం నమ్మాల. ఆయన శారీరకంగా వచ్చాడు, శరీరంతో ఈ లోకంలో జీవించాడనేది మనం నమ్మాల. కన్యక మరియ గర్భాన పుట్టాడనేది మనం నమ్మాలి. అలా నమ్మని ఎడ్ల మనం క్రీస్తు విరోధులం అయిపోతాం. ఓకే, మనం ఆయన్ని నమ్మాల. ఆయన 100% మనిషిగా ఈ లోకంలో జీవించాడు. దానికి ఇది కూడా ఒక ఆన్సర్ కింద మనం ఇవ్వచ్చు. ఆయన ఏం చేశాడంటే అలసి ఉన్న రీతిని అలసిపోయాడంట. ఆయన దాహముతో ఉన్న, దప్పికతో ఉన్న గొంతుగా ఆయనకి మారింది. అలసిపోయిన సమయాన ఆయన ఏం చేశాడంటే మరి 12 గంటల సమయంలో ఒక బావి దగ్గర ఉన్నాడు. బావి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న సమయంలో 7వ వచనం చదువుతాం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగెను. అప్పుడు యేసయ్య ఏం చేశారంటే ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ మరి ఏం చేసింది అని అంటే మరి ఆమె నీళ్లు తోడుకోవడానికి అక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు ఆమెకి నాకు దాహానికి కొద్దిగా నీళ్ళు ఇవ్వమ్మా అని ఆవిడను అడగడం జరిగింది. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. యాలి అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అంటే యూదులు ఎక్కువ జాతిగా ఉంటారు, సమరయులు తక్కువ జాతి వారు. ఎందుకంటే వారి సంబంధాల ద్వారా మరి ఎక్కువ క్యాస్ట్ తక్కువ క్యాస్ట్ మధ్యలో నుంచి పుట్టిన వారు వీరు సమరయులు. ఒక అన్యులాగా వారికి ఒక సపరేట్గా ఉంచేస్తారనమాట. ఈవెన్ అన్యుల దగ్గరికి ఈ యొక్క యూదులు వెళ్ళరు, ఈ యొక్క సమరయుల దగ్గరికి వారితో మాట్లాడరు. వారికి కనిపించడం కూడా ముఖం తిప్పుకుంటూ వెళ్ళిపోతారు, వారితో మాట్లాడు. అయితే ఈయనేం చేస్తున్నారు యేసయ్య, ఆయనకు వస్త్రధారణ బట్టి ఆయన యూదుడు అని మరి ఆ సమరయ స్త్రీ కనుక్కుంది. ఆ రోజుల్లో ఇక్కడ రాసుకోలేదు, అంతేకాదు ఇంకెక్కడా కూడా రాసుకోలే. లేదా ఆయన ఏదైనా టంగ్స్లో అంటే వేరే భాషలో మాట్లాడలే. ఆయన వాళ్ళకున్న భాషలోనే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ స్త్రీ ఆ వస్త్రధారణ బట్టి, ఆ రోజుల్లో వస్త్రధారణ బట్టి తెలిసిపోయేది ఎవరు ఏందనేది. అయితే నువ్వు యూదుడివి, నువ్వు నాకు దాహానికి ఇమ్మని అడగడం ఏంటి? ఎందుకు అని అంటే ఇక్కడ రీజన్ కూడా చాలా స్పష్టంగా రాశారు. యూదులు సమరయులతో సాంగత్యము చేయరంటే ఈవెన్ సహవాసం చేయడానికి ఇష్టపడరు. సహవాసం చేస్తే ఒక పాపంలాగా వాళ్ళు భావిస్తారనమాట. అలా అనమాట. అయితే 10వ వచనంలో మనం చూద్దాం. అందుకు యేసయ్య ఆన్సర్ ఇస్తున్నారు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునికి ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. మరి నీకు నేను
నేను అడుగుతున్న నేనెవరో నీకు తెలియదు, నేనైతే నీకు జీవజలం ఇస్తాను అని మరి సమరయ స్త్రీతో చెప్పడం జరిగింది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? ఇప్పుడు ఏం చేస్తుందంటే, నీకు చేదుకోవడానికి నీ చేతిలో ఏదీ లేదు కదా, ఆ జీవజలం నువ్వు నాకు ఎలాగిస్తావు అని ఆమె అడుగుతుంది. ఆ తర్వాత ఎలాగ దొరుకునన్నాడు 12వ వచనములో, తానును తన కుమారులను పశువులను బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగిన. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొన్ను. ఈ యొక్క నీళ్ళు ఏదైతే ఉందో అది తాగువారు మరలా దప్పిగొంటారు అని ఆయన అంటున్నాడు. నువ్వు మా యాకోబు తండ్రి కంటే నువ్వు గొప్పవాడువా? అప్పుడైతే ఆ జంతువులు మరి అవన్నీ కూడా వారి యొక్క దాహానికి బావే సహకారంగా పెట్టుకున్నారు. వీరికి ఇదే సోర్సు, ఈ యొక్క బావే. మరి ఆయన కన్నా నువ్వు గొప్పవాడువా అని అంటే, ఈ నీళ్ళు తాగితే మరలా నువ్వు దప్పిగొంటావు తల్లి అని అంటున్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. మరి ఈయన ఈ నీళ్ళు ఇస్తాను అని అంటుంది ఏంది అని అంటే, ఆ నీళ్లు మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత బుగ్గల్లాగా అది మరి ఉబుకుతూ ఉంటుంది, మన కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఇవన్నీ మాటలోనే చాలా ఉన్నాయి, దానికి రిఫరెన్స్లు వాటన్నిటిని చూపించడానికి వెళ్ళట్లేదు. అయితే ఈ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. 15వ వచనం చూద్దాం. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పుకొనుకొనున్నట్లును చేదుకొనుటకు కింద దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అయితే, అయ్యా, నేను అంత దూరం నుంచి ఇక్కడికి రావాలా, అది చేయాలా, ఇది చేయాలా, చాలా కష్టమవుతుంది, ఆ నీళ్లు నాకు ఇవ్వచ్చు కదా అని అడిగినప్పుడు యేసు ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని అంటే నీ భర్తను పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. నీ భర్తను తీసుకొని రా, ఆ నీళ్లు నీకు ఇస్తాను అని అంటే, అప్పుడు ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితి వనెను. అయ్యా, అప్పుడు స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చూడండి, ఇక్కడ స్త్రీ తన యొక్క లోపాన్ని యేసయ్య దగ్గర ఏ మర్మము లేకన్నా, ఏ దోషము లేకన్నా, ఏ హృదయంలో ఏమీ దాచుకోకన్నా చక్కగా చెప్పేస్తుంది అనమాట. ఏమని చెప్తుందని అంటే, నీ పెనుముటిని తీసుకొని రా, ఈ యొక్క జీవజలాన్ని నీకు ఇస్తాను, జీవజలాన్ని ఇస్తాను అని అన్నప్పుడు, మరి ఆమె అంటుంది కదా, జీవజలాన్ని ఇస్తాను అని అన్నప్పుడు ఆమె, నీ పెనిమిటిని నీ భర్తను తీసుకురమ్మని చెప్పినప్పుడు, నాకు భర్త లేడు అని చెప్పింది. అది నిజం, భర్త లేడు. అంతేకాదు, నీకు ఇప్పుడున్న భర్తకు పెనిమిటి కూడా నీ పెనిమిటి కాడు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు అన్నప్పుడు అవును అంది. అంతేకాదు, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, 5 మంది భర్తలు ఉన్నారు అని అన్నప్పుడు కూడా ఆయన ఏం చేసిందంటే ఒప్పుకుందనమాట. ఒప్పుకోవడమే కాదు ఆమె, నువ్వు సత్యమే చెప్పుతున్నావు, నువ్వు ప్రవక్తవని నేను గ్రహించాను అని అంటారు. చూడండి, 5 మంది భర్తలు అంటే ఈమె సమరయ స్త్రీ ఏమో అని అంటే, ఈమె ఒక వ్యభిచారి, ఒక వ్యభిచార జీవితాన్ని జీవిస్తుంది. ఒక భర్త కాకన్నా ఇంకొక వ్యక్తితో వెళ్తుంది అని అంటే ఆమె ఒక వ్యభిచారి క్రింద అర్థం. ఆ రీతి జీవితాన్ని జీవిస్తుంది. ఈమెకి సొసైటీలో ఏమైనా వాల్యూ ఉంటుందా? ఉండదు. అలాంటి ఒక జీవితాన్ని జీవిస్తుంది. ఈమె మాట ఎవరైనా వింటారా? వినరు. ఈమె ఏదైనా చేయాలి అని అనుకుంటే ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించరు, దానికి సహకరించరు. ఈమె కష్టంలో ఉన్న ఎవరైనా వచ్చి ఆదుకుంటారంటే ఆదుకోరు. ఎందుకు అనంటే ఈమె ఒక పాపపు స్త్రీగా వారు చూస్తారు. అయితే ఆమె ఈ రీతిగా చెప్పింది. అప్పుడు మేము ఆరాధించడానికి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాము అని అన్నీ చెప్తున్నప్పుడు ఇంకొక హైలైట్ వర్డ్స్ చూపిస్తాను.
చూడండి, మేము ఆరాధనకి కొండ మీదకి వెళ్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తూ మరి 22వ వచనంలో మనం చూద్దాం. 23వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. దేంతోనంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. ఇది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి అంటే మరి మూల భాషలో వెదుకుచున్నాడు అని ఉంది. ఇక్కడ తండ్రి కోరుచున్నాడు అని దానికి పుట్నోట్లో ఆ 1 వేశారు కదా, 1 వెదుకుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయనను వచ్చినప్పుడు మాకు సమస్తమును నెరుగుదుము. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు మెస్సయ్య కోసం మేము చూస్తున్నాము, ఎలాగ ఆరాధన చేయాలి, ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయంతోనూ ఆరాధించాలని, అలాంటి వారికే దేవుడు వెతుకుతున్నాడని, దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనే ఆరాధించే వారికి దేవుడు వెతుకుతున్నాడని మరి వీటన్నిటిని కోసం చెప్తూ వస్తుండగా ఆమె అంటుంది కదా, మేము మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే వారు మెస్సయ్య కోసమే ఎదురు చూస్తూ ఉండేవారు. మెస్సయ్య వస్తాడు, మాకన్నీ తెలియజేస్తాడని తన అనడం కాదు, వారందరూ అలాగే చూసేవారు. అంతేకాదు ఆయన కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. అయితే 26వ వచనంలో, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. చూడండి, చాలాసార్లు ఎప్పుడు కూడా నేను దేవుడిని ఎప్పుడు చెప్పుకోలేదు, యేసుక్రీస్తు అని అంటారు. లేదండి, మీరు ఇక్కడ చూస్తే ఆ మెస్సయ్య ఎవరో కాదు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. అంటే మెస్సయ్య నేనే అని స్పష్టంగా చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది. దీని తర్వాతే యాక్చువల్గా కొన్ని సిచ్యువేషన్స్ మనం నేర్చుకోవాలి. ఆ స్త్రీ అది తెలుసుకున్న తర్వాత ఆమె యొక్క పాపపు జీవితాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకున్న తర్వాత మరి అవన్నీ కూడా క్షమాపణ పొందుకొని, మారు మనసు పొందుకొని, అంతేకాదు మరి ఆ పాప క్షమాపణ యేసయ్య దగ్గర చెప్పి ఒప్పుకొని తను ఏం చేసిందంటే మరి ఆ కుండను విడిచిపెట్టి తను ఊర్లోకి వెళ్ళడం చూడగలం మనం. చూడండి, ఆ మెసేజ్ తను అంగీకరించింది, ఆయనే ప్రవక్తను అంగీకరించింది, ఆయనే మెస్సయ్య, మన కొరకు రావాల్సిన మెస్సయ్య ఈయనే అని ఇంకా అంగీకరించి తను 28వ వచనంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఇది గొప్ప విషయం అండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది గొప్ప విషయం. ఏందయ్యా ఈ విషయము అని అంటే, తను వింది, తను మరి తండ్రి అయిన దేవుని దగ్గర పాపక్షమాపణ పొందుకుంది. అంతేకాదు జీవజలాన్ని తను పొందుకుంది, ఆ పరిశుద్ధాత్మను తను పొందుకొని తను ఇంకా దేవుడు చెప్తున్నాడు కదా, ఆ యొక్క జలం ఏం చేస్తుందంట? ఉబికే జలంగా ఉంటుందంట. చూడండి, ఊరేడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నిత్య జీవమునకై వారిలో ఊరేడి అంటే నిత్య జీవం కోసం పరిగెట్టేవారుగా ఉంటారు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నవారు ఈ ఆస్తులపైనో లేకపోతే ధనం వైపో లేకపోతే ఇంకా దీని వైపో పరిగెట్టేవారుగా కాదు, అలా ఉండరు. పాపం వైపో పరిగెట్టేవారుగా ఉండరు. ఎలాగుంటారో తెలుసా? సమరయ స్త్రీ చక్కగా తన జీవితాన్ని మార్చుకుంది, తన పాపము దేవునికి క్షమాపణ అడిగి తన జీవితాన్ని మార్చుకుంది, తన పరిశుద్ధాత్మను పొందుకొని మరి తను ఏం చేసింది? ఆ ఊర్లోకి వెళ్ళి అక్కడ ఆమె చెప్తుంది, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరు నుండి బయలుదేరి ఆయన ఎదుకు వచ్చుచుండిరి. ఈమెకి అసలు సాక్ష్యమే లేదు. ఈమె ఒక పాపపు వ్యభిచార జీవితాన్ని జీవిస్తుంది, ఒక భయంకరమైన పాపము జీవితాన్ని జీవిస్తుంది. ఈమెకేం విలువ ఉంటుంది? ఈ మాట ఎవరు నమ్ముతారు? అయినా కూడా తనలో ఉబికే జలము, అదే పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం తను పొందుకుంది కనుక ఆ పరిశుద్ధాత్మ నడిపిబడి తను పొందుకున్న సాక్ష్యాన్ని తనతోనే ఉంచుకోలే, తను పొందుకున్న రక్షణ తనతోనే ఉంచుకోలే. మన క్రైస్తవులు చాలామంది రక్షణ పొందుకుంటారు, అంతే మా పని అయిపోయింది, ఆదివారం మెంబర్షిప్ తీసుకొని ఇంకా ఆదివారం చర్చికి వెళ్ళడం అంతే. ఎందుకంటే అది ఒక ఇది ఇంకా బాండ్
చేసినట్టే, సైన్ చేసినట్టే. ఆదివారం సండే చర్చ్కి వెళ్ళాలి అంతే. ఒకవేళ ఫ్రైడే ఎప్పుడైనా పిలిస్తే వెళ్ళాలా, ఎప్పుడైనా మీటింగ్లు ఉంటే వాళ్ళు పిలిస్తే వెళ్ళాలా, మిగతా టైంలంతా నాది, 7వ రోజు దేవుంది అన్నట్లుగా మరి చాలామంది క్రైస్తవులు జీవిస్తుంటారు. అలాంటి జీవితాన్ని జీవిస్తే వారు ఎలాంటి వారు అంటే నామకార్థపు క్రైస్తవులు అంటారు. వాళ్ళకి వచ్చేది ఏంటో తెలుసా, వారు ఈ లోకం పైన ఎక్కువ ఆశ కలిగి ఉంటారు. వారిలో ఏముండదు, ఆ జీవజల నది ఉబికేది ఉండదు. వాక్యం పంచుకోవాలా, నా సాక్ష్యాన్ని పంచుకోవాలా, దేవుని సువార్త చాటాలా, దేవుని రాజ్యాన్ని కట్టాలా, అయ్యో అది మా పని కాదండి పాస్టర్ గారు, అదేంది మాకు చెప్తున్నారు, వాక్యం చెప్పడమా ఇంకొకరికి, అయ్యో అది మా పని కాదండి, దేవుని రాజ్యం కట్టడమా అది మా పని అసలే కాదండి, మా చర్చ్ పాస్టర్ ఒక్కలే చూసుకోవాలా, ఆయన లేకపోతే చర్చ్ పెద్ద చూసుకోవాలా, అసిస్టెంట్ పాస్టర్ చూసుకోవాలా, వేరే వాళ్ళు ఇంకెవరు చేయరండి ఆ పని, విశ్వాసులు రోజుల్లో చేయాలా, మా మాటకు విలువ ఉండదండి, మేము బీటెచ్ చేయలేదండి, మేము డిప్లొమా చేయలేదండి, మేము సిటిహెచ్ చదవలేదండి, మేము ఎంటీహెచ్ చదవలేదండి, మేము థియాలజికల్ స్టడీస్ చదవలేదండి, మేము ఎక్కడ చెప్పుకుంటాం దేవుని వాక్యాన్ని, మేము ఎక్కడ చెప్పుకుంటాము, ఎలా సువార్త చేస్తాము, ఎలాగ దేవునికి నమ్ముకో అని ఏ రీతిగా వెళ్ళి చెప్తామండి, మాకేంటి తెలియదండి. మీరు ఆదివారపు క్రైస్తవులు అయితే మీకేమీ తెలియదండి, అది నిజము. మీరు ఆదివారపు క్రైస్తవుల వరే ఉండొద్దు. ఈ స్త్రీ ఏం చేసింది, ఈ మాటకు విలువ ఉందా, ఈమె ఎక్కడైనా బీటెక్ చదివినట్టు రాసుందా, ఈమె ఎక్కడైనా డిప్లొమా చదివిందా, ఏమీ లేదు. జీవజల నది తనలో ఉబ్బుకుతుంది. జీవజల నది తను ఏం చేస్తుందో తెలుసా, ఆ కొండ అక్కడ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి నాతో మాట్లాడి నేను చేసినవన్నీ చెప్తున్నా, ఈయన క్రీస్తు కాడా, ఆ ప్రవక్త కాడా, మనం ఎదురు చూస్తున్న ఆ మెస్సయ కాడా అని ప్రజలకు చెప్తుంది. ఈయనే రక్షకుడు, రండి మీరు కూడా వచ్చి చూడండి, నేను చూశాను, నేను విన్నాను, మీరు కూడా వచ్చి వినండి అని ఊర్లోకి వెళ్ళి చెప్తే ఊరంతా కదిలి వస్తుంది. ఎవరి దగ్గరికి, యేసయ్య దగ్గరికి. నీ సాక్ష్యాన్ని ఎవరికైనా పంచుకున్నావా? ఈ యొక్క గుణము ఆమెలో మనం నేర్చుకోవాల్సింది. ఈ పాపపు స్త్రీలో ఏముందండి నేర్చుకోవడానికి అని అనుకుంటున్నారా? ఇది ఉంది, ఇది నేర్చుకోవాలా మనం, ఇది నేర్చుకోవాలా. ఆమె ఎంత తప్పు చేసినప్పటికీ, ఎంత మరి నలుగురిలో తిరగలేని స్థితి ఆవిడది. అసలు చెప్పుకోవాలంటే మొత్తం కవర్ చేసుకొని ఎలా ఉంటారండి, మనకు తెలుసు చాలామంది ఎలా ఉంటారు, మొత్తం కవర్ చేసుకొని ఫేస్ కనిపించదు, ఇంకా కళ్ళే కనిపించుకొని చాలామంది వారి ముఖం కూడా బయట చూపించుకోలేని స్థితి. వారికి చక్కటి స్నేహితులు ఉండరు, మరి చక్కటి జీవితం ఉండదు, ఇంకా చాలా కష్టతరమైనది. సొసైటీకి చాలా దూరంగా బ్రతుకుతారు వాళ్ళు. సొసైటీలో ఉన్నప్పటికీ సొసైటీకి దూరంగా బ్రతుకుతారు వాళ్ళు. అన్నీ ఇంకా చంపుకుంటారు వాళ్ళు. ఆ రీతి జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. అలాంటి ఆమె ఎప్పుడైతే తన పాపాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టి ఒప్పుకుందో తన భారం పోయింది. తను జీవజల నదుల యొక్క టేస్ట్ చూసింది, తను జీవజలాన్ని టేస్ట్ చూసింది. ఆ జీవజలం ఊరికే ఉంటుందా, అది ఉప్పొంగుతుంది. అది ఒక ఊటలాగా, ఒక నీటి బుగ్గ ఏ రీతిగా ఉప్పొంగుతుందో ఆ రీతిగా తను రక్షణ పొందుకోవడమే కాదు, మారు మనసు పొందుకోవడమే కాదు, నాతో మాట్లాడింది ప్రవక్త అని గ్రహించింది ఆవిడ. అంతేకాదు ఆయనే మెస్సయ్య అని గ్రహించి ఊర్లోకి పోయి ఊరందరికీ చెప్పింది. నేను చూస్తున్న వ్యక్తి, నేను నాతో మాట్లాడి నా యొక్క చరిత్ర అంతా, నా జీవితాన్ని అంతా తేటగా నాతో చెప్పిన వ్యక్తిని నేను చూశాను, ఆయన ప్రవక్త కాడా, ఆయన మరి మెస్సయ్య కాడా అని చక్కగా చెప్పినప్పుడు అనేకులు దేవుని వైపు త్రిప్పబడ్డారు. ఈరోజు నువ్వు చేయవలసిన పని అది. ఈరోజు వరకు నువ్వు చేయలేదా? నువ్వేం చదవలేదని భయపడకు, సాక్ష్యం చెప్పు, నీ సాక్ష్యం చెప్పు. నువ్వు ఏ రీతిగా యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, ఏ రీతిగా దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేశాడు, నువ్వు ఏ రీతిగా క్రీస్తులకు వచ్చావు అన్నది నువ్వు ఇతరులకు పంచుకుంటే చాలు. యేసయ్య వాక్యములో జీవం ఉంది. ఆ జీవము వారి హృదయంలో ఒక కృపా వాక్యముగా మొలిచి పెద్ద చెట్టులా మొలుస్తుంది. వారిని చర్చికి నడిపిస్తుంది, దేవుని సేవకుల దగ్గరికి నడిపిస్తుంది. ఈ పని మాది కాదండి, మేము విశ్వాసులమి, ఈ పని మాది కాదండి ఇవాంజలిస్టులది, ఈ పని మాది కాదండి అపోస్తులది, ఈ పని మాది కాదండి సేవకులది అని నువ్వు అనుకొని నీ ఇంట్లో కూర్చుంటున్నావా? నీ ఆశీర్వాదాలు ఆగిపోవడానికి గల కారణం అదే. నీ జీవితము మారకన్నా ఉండిపోవడానికి కారణం అదే.
నువ్వు శోధనలో కొట్టి మిట్టాడి అదే పాపంలో చనిపోవడానికి గల కారణం అదే. శాపాలని వెంటాడడానికి కారణం అదే. ఆ స్త్రీ తను చక్కగా ఒప్పుకుంది. నిజమే, మీరు చెప్తుంది నిజమే, మీరు చెప్తుంది నిజమే, నాకు పెనిమిటి లేడు, నాకు భర్త లేడు, ఇప్పుడున్న 5 మంది కూడా నా భర్త కారు, నేను ఒక వ్యభిచార స్త్రీని చక్కగా చెప్పుకొని తన పాపాన్ని ఒప్పుకుంది. నువ్వు వెళ్ళి ఏదో ఫాదర్ దగ్గర చెప్పుకోవడం, లేకపోతే ఈయన దగ్గర చెప్పుకోవడం, ఆయన దగ్గర చెప్పుకోవాలని చెప్పట్లేదు, కానీ మన తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తుని మనము చెప్పుకోవచ్చు. మన హృదయం తెరిచి మనం చేసే పాపము, మనం చేసే తప్పుని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన హృదయంలో నుంచి ఆ పాపం తీసివేయబడుతుంది. అగాధ జలములలో ఊహించినంత రీతిగా ఎక్కడో వెళ్ళి ఆ పాపాలు పోతాయి. ఇంకా ఎన్నడూ దేవునికి కనిపించు. అప్పుడు మనము పరిశుద్ధమైన వధువుగా ఆయనకి కనిపిస్తాము, పరిశుద్ధురాలుగా మారిపోతాము, నీతివంతులుగా మారిపోతాము. స్నేహితులారా, ఈరోజు నీ పాపము నిన్ను వెంటాడుతుందా? పరిశుద్ధాత్మ శక్తిని అడుగు. ఆ పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు పాపం మీద ఆశయం పుడుతుంది. అంతేకాదు, నువ్వు ఊరుకోవు, నువ్వు వెళ్ళి నీ సాక్ష్యాన్ని పంచుకుంటావు, 10 మందికి పంచుకుంటావు. ఆమె అలాగే పరుగెత్తుకు వెళ్ళి తన ఊర్లో ఉన్న ప్రజలందరికీ, రండి, నాతో మాట్లాడుతున్న వ్యక్తి ప్రవక్త కాడా, ఆయన క్రీస్తు కాడా, రండి చూడండి అని చక్కగా వెళ్ళి పంచుకుంటే ఊరంతా ఆయన దగ్గరికి వస్తున్నారు. నువ్వు బీటీహెచ్ చదవలేదని నువ్వు తొందరపడకు, డిప్లొమా చదవలేదు, థియాలజికల్ స్టడీస్ నేను చేయలేదు, బైబిల్ కోసం నాకు ఏబిసిడి ఏది తెలియదండి అని అనుకుంటున్నావు. పర్వాలే, నువ్వు దేవునికి కావాలా? దేవుడు నీ నోటికి బోరగా ఉంటాడు, కానీ నువ్వు ధైర్యం చేసి నీ సాక్ష్యాన్ని పంచుకో. ఏసే రక్షకుడు నా జీవితంలో ఇంత అద్భుతం చేశాడు, నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేశాడు, నా జీవితంలో ఇన్ని అద్భుతాలు చేశాడు అని నీకు జరిగినవే నువ్వు చెప్పుకుంటే వారు రక్షణలోకి వస్తారు. దేవుడు నీకు గొప్ప జీవ కిరీటము, అంతేకాదు ఇంకా గొప్ప జీవితం మహిమతో నిన్ను నింపుతాడు. ఎంతోమంది బాధపడుతున్నారు, ఎంతోమంది శ్రమల్లో, మంది పాపంలో కొట్టుకుపోతున్నారు. వారందరికి ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. ఎరగని జనులు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. దేవుడు రేపు పొద్దున అడుగుతాడు, రక్షణ పొందిన నువ్వు ఎవరికైనా చెప్తున్నావా? రక్షణ పొందిన నీవు యేసయ్య కోసం ఎవరికైనా చెప్పావా? అయ్యో నరకం ఉంది, బగ 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 మండుతుంది, ఆ నరకంలో పడితే చావు లేదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, మన మాంసము పోయి మరలా పుడుతూనే ఉంటుంది. అక్కడ ఆ పురుగు తింటూనే ఉంటుంది, ఆ అగ్ని ఆరదు, ఆ పురుగు చావదు, భయంకరంగా ఉంటుంది. నరకం భయంకరంగా ఉంటుంది. ఆ నరకాన్ని తలుసుకొనైనా మారు మనసు పొందాల. ఇంకెంతకాలం ఈ లోకంలో ఉన్న వాటి వైపు పరిగెట్టి, ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూసి పరిగెట్టి అన్యాయపు జీవితాన్ని జీవిస్తాము? యేసుక్రీస్తుని నమ్ముకొని విగ్రహారాధన చేస్తారు, యేసుక్రీస్తుని నమ్ముకొని తంత్ర మంత్రాల వైపు పరిగెడతారు, యేసుక్రీస్తుని నమ్ముకొని ఇంకా ఏదేదో చేస్తుంటారు. ఇంకెక్కడ వస్తుంది నీకు సువార్త నీ నోట్లో నుంచి? ఇంకెక్కడ వస్తుంది సువార్త నీకు జీవితంలో నుంచి? నువ్వే అటు ఇటు ఉన్నావే. అటు సైడ్ వెచ్చగానే ఉండవు, ఇటు సైడు చల్లగా ఉండవు. నిలువెచ్చని స్థితికి ఏం చేస్తాడు దేవుడు? ఉమ్ము వేస్తాడు. అని ఉమ్ము వేస్తాడు దేవుడు. నరకంలో పడేస్తాడు దేవుడు తీసుకెళ్ళి. జాగ్రత్త. యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పి నిలువెచ్చని స్థితిలో ఉన్నావా? అన్యాయపు జీవితాన్ని జీవిస్తున్నావా? మారు మనసు లేని జీవితాన్ని జీవిస్తున్నావా? పాపపు జీవితాన్ని జీవిస్తున్నావా? కక్కిన దానికి తిరిగి తినడానికి వెళ్తున్నావా? కుక్క ఓలే, మురగడ పంది ఓలే మరలా మురుగుడిలో పరిగెడుతున్నావా? ఎంతోమంది అండి, నా కళ్ళారా చూస్తున్నాను, ఎంతోమంది ఒక చిన్న ఆస్తి కోసం ఎంత రాజకీయం చేస్తారో, ఒక చిన్న ధనము కోసం క్రైస్తవులే ఎంతోమంది యేసయ్యను నమ్ముకున్న వారే. వాళ్ళ పాస్టర్ల, ఎవాంజలిస్టుల, అపోస్తుల, విశ్వాసుల, వీర నేను చెప్పట్లే, అందరూ ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూసి లస్ట్తో పరిగెడుతున్నారు. నాకు అది కావాలా, కోరిక, డబ్బు, ధనము, అధికారం, మహిమ, గ్లోరీ, నా పేరు ఉప్పొంగల, ప్రతి ఒక్కరికి నా పేరు తెలియాలా, నా పేరు తెలియాలా, నేనంటే తెలియాలా, మా మినిస్ట్రీస్ తెలియాలా, మా మినిస్ట్రీ అభివృద్ధి చెందాలా.
అభివృద్ధి చెందాలా. ఎన్నో రాంగ్ డాక్ట్రిన్స్ వచ్చాయి, ఎన్నో రాంగ్ చర్చెస్ వచ్చి ప్రజల యొక్క హృదయాన్ని గలిబిలి చేసేస్తున్నాయి. అంతేకాదు ప్రజలు కూడా యేసయ్యని నమ్ముకున్నామని చెప్పి చిన్న జ్వరమో లేకపోతే ఇంకేదైనా వస్తే ఆ దురాత్మ పట్టేసింది, ఈ దురాత్మ పట్టేసిందని పరుగులు తీస్తున్నారు. నేను మిషనరీగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క ప్రజలతో నేను మాట్లాడుతూ ఉండగా, అమ్మా ఎందుకమ్మా ఈ రీతిగా పరిగెడతారు అని అన్నప్పుడు వాళ్ళు ఇదిగో దురాత్మలు పట్టేసాయి, అది పట్టేసాయి. అడవిలో ఉన్న వారికి తెలియదు, మీరు చదువుకున్న మీకు తెలియదా? ఇది తప్పు అని నీ సెన్స్ చెప్పట్లేదా? ఎవరు చెప్పారండి? బైబిల్లో రాస్తుందా ఇది చేయకూడదు, తాగకూడదు, సినిమాలు ఇది చేయకూడదు, అది చేయకూడదు అని బైబిల్లో ఉందా? మరి విలియమ్స్ అన్న అంటారు, బ్రష్ చేయమనేసి బైబిల్లో ఎక్కడైనా రాస్తుందా? నిజమే కదా, అన్ని విషయాలు రాసి పెట్టారా? నువ్వు ఉదయాన్నే లేచి బ్రష్ చేయాలనేది ఎవరు చెప్తారు? నీ మైండ్ చెప్తుంది. వివేచన జ్ఞానం మనకిచ్చాడు ఆల్రెడీ. ఆ దీపం పెట్టాడు మనలో, ఆ విచక్షణ జ్ఞానం మనకిచ్చాడు. ఆ పశువులకి ఆ జంతువులకు కాదు, మనకిచ్చాడు. విచక్షణ జ్ఞానం ఉంది కదా మనకి. ఏది తప్పు, ఏది సరైనదో, ఏది చేయకూడదో, ఏది చేయాలో విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు మనకి. అది చేయని ఎడల మీ జీవితం అనేకులకు చెప్పింది. చెప్పాక ఏం జరిగింది? గొప్ప అద్భుతం జరిగింది. ఆ తర్వాత మరలా మనము ఈ యొక్క 39వ వచనంలో మనం చూస్తే, నేను చేసినవన్నీ నాతో చెప్పునని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు ఎప్పుడైతే ఈ సమరయులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన మాటని సంతోషించి విశ్వసించారు. విశ్వసించిన తర్వాత ఏం జరిగిందని అంటే, మరి మాతో పాటు ఉండమని అడిగినప్పుడు 2 దినాలు ఆయనతో పాటు వాళ్ళతో పాటు ఉండడం జరిగింది. ఆ తర్వాత 41వ వచనంలో మనం చూద్దాం. ఆయన మాటలు వినినందున ఇకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఎంత గొప్ప సాక్ష్యం! మీ యొక్క సాక్ష్యాన్ని చెప్పి ఈ స్త్రీ ఏం చేసింది? తన యొక్క సాక్ష్యాన్ని అంతా చెప్పింది. తనకి ఏం జరిగింది, తన యొక్క జీవితంలో యేసయ్య ఏమేమి చెప్పారు అవే వెళ్ళి ఈయన క్రీస్తు కాడా, నా జీవితంలో జరుగుతున్నవన్నీ ఆయన చెప్పాడే అని సంది. మార్కు వార్త, యోహాను సువార్త, రెవల్యూషన్ ఇవన్నీ కూడా తిప్పి చూపించింది. ఇక్కడ ఈ రిఫరెన్స్ ఉంది, ఇక్కడ ఈ రిఫరెన్స్ ఉంది, రక్షణ పొందుకు అని చెప్పలే. విశ్వసించండి వచ్చి ఏం చేశారంట? యేసయ్య మీద విశ్వాసం వచ్చడం మొదలు పెట్టారు. ఆయన మాట విన్నాక వాళ్ళకి విశ్వాసం పెరిగింది. ఎందుకంటే వాక్యం విన్నప్పుడు ఆటోమేటిక్గా విశ్వాసం పెరుగుతుంది. వారికి విశ్వాసం పెరిగింది. విశ్వాసం పెరిగిన తర్వాత ఏం జరిగింది? ఆ ఊరు వారే మాతో పాటు ఉండమని అడిగారు. ఉండమని అడిగిన తర్వాత ఏం జరిగింది అని అంటే, మరలా ఆయనతో రెండు దినాలు వారితో పాటు యేసయ్య ఉండడం జరిగింది. ఆ 2 దినాలు వాక్యం విన్న తర్వాత వారిలో విశ్వాసం పొంగి పొర్లింది. విశ్వాసం ఉప్పొంగి పొర్లిన తర్వాత వారు చెప్తున్నారు కదా, ఆ స్త్రీని బట్టి కాక, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక, అంటే ఆ స్త్రీతో చెప్తున్నారు, సమరయ స్త్రీతో, ఇక నుండి నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. మా మట్టుకు మేమే ఈయన లోకరక్షకుడని నమ్ముచున్నామనిరి. మీరు నమ్ముతున్నారా? చూడండి, ఆమె యొక్క సాక్ష్యము చెప్పుకోండి అంతే. ఆమె యొక్క సాక్ష్యం చెప్పుకున్నప్పుడు ఊరంతా వచ్చిందండి. ఎంత గొప్ప అద్భుతం ఇది! ఊరంతా వచ్చి యేసయ్య మాటను విన్నారు. యేసయ్య మాటను విని ఆయన నమ్ముకోవడం మొదలుపెట్టారు. ఊరంతా రక్షణ పొందుకుంది. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది! చాలాసార్లు పెద్ద క్రూసైడ్స్, పెద్ద మీటింగులు జరిగినప్పుడు 1-2 ఆత్మలు రక్షింపబడతాయి. కానీ నిజంగా నువ్వే నీ సాక్ష్యాన్ని వెళ్ళి చెప్తే ఊరంతా మారిపోయే అవకాశం ఉంది. స్నేహితులారా, ఎందుకు మీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోకూడదు? నా సాక్ష్యం ద్వారా ప్రజలు మారిపోతారా? లేదా నాకేం తెలియదు బైబిల్ కోసము, బైబిల్ తిరగనే అవసరం లేదు. మత్తయి సువార్త, లూకా, యోహాను, మత్తయి ఇవన్నీ కూడా తిరిగే అవసరం లేదు. ఆదికాండం నుంచి రెవల్యూషన్ దాకా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా తిరిగేన అవసరం లేదమ్మా. నీకు తెలియకపోయినా పర్లేదు. సహోదరుడా, సహోదరి, ఇది మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం. రక్షణ కోసం చెప్పండి.
రక్షణ కోసం చెప్పండి. ఆమె పాపపు జీవితాన్ని జీవించింది. దేవుడు తనకి ఆ ఉబ్బుకు నిత్య జీవం కలిగిన ఆ జీవపు నీళ్లను మరి ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె అనేకులకు వెళ్ళి తన సాక్ష్యాన్ని పంచుకుంది. తన పాపపు జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని మరి తను అనేకుల్ని రక్షణలోకి తీసుకొచ్చింది. ఇలాంటి జీవితం మనకుందా? రక్షణ పొందుకున్నాము, మేము యేసయ్యని తెలుసుకున్నాము చాలు అని ఊరుకుంటున్నారా? లెక్క అడుగుతాడు మిమ్మల్ని. యేసయ్య లెక్క అడుగుతాడు. నామమాత్రపు క్రైస్తవులాగా ఉన్నారా? చాలా భయంకరం. పరలోకపు అంచులు కూడా మీరు వెళ్ళలేరు. ఆ బగ మండే అగ్ని రెడీగా ఉంది అక్కడ, ఆల్రెడీ మండుతుంది. నిజమైన రక్షణ, నిజమైన మారు మనసు లేకపోతే ఈ లోకం మీద నీ కళ్ళు ఉంచి ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటినీ కావాలి అని నువ్వు పరుగులు తీస్తే ఆ ఇల్లు నాది, ఇది నాది, ఆ బంగారం నాది, ఆ డబ్బు నాది, ఈ హోదా నాది, ఆ పదవి నాది. నిన్న చూసాం కదా యొప్తా జీవితంలో ఏం జరిగింది. ఎవరైతే పెద్ద మనుషులు, ఎవరైతే సొంత వారు తోసివేశారో వాళ్ళే ఆయన కాలు దగ్గరికి వెళ్ళారు. అలా చేస్తాడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడంటే ఈ రీతిగా చేస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే మన సాక్ష్యాన్ని పంచుకునే వారంగా ఉండాలి. ఆ బగబగ మండే అగ్నిలో నుంచి కొందరినైనా రక్షించాలా. యోధ గ్రంథంలో ఉంది, కొందరినైనా రక్షించాలా. ఆ బగబగ మండే ఆ అగ్ని వైపు జోగుతున్నవారు చెడు వ్యసనాలకు బానిస అయిపోయి, చెడ్డ స్నేహితులతో కూడి, లేదా ఈ లోకంలో ఉన్న వారి మాటలు చెవుల్లో విని ఈ లోకానుసారంగా జీవించే కొంతమంది మారాల, మారు మనసు పొందాలా. మీ పాపాలు క్షమాపణ కొరకు అడగాల. యేసయ్య ఈ పాపం చేసాం క్షమించు, ఈ తప్పు చేసాం క్షమించు, ఇక నుంచి మేము చెయ్యం అని మీరు పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ఎడల, ఆ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల దేవుడు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీ జీవితాల్లో జరిగించడానికి తండ్రి అనే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితం మారకపోతే, ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోకపోతే, ఈరోజు దేవుని సేవ నువ్వు చేసి ఒక్కరినైనా రక్షించకపోతే, నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేనికి? నీకు ఇచ్చిన రక్షణ దేనికి? ఆమె జీవితం ఒక మోడుబారిపోయిన జీవితం. ఆమె జీవితం ఒక్కరితో కూడా వెళ్ళి మాట్లాడలేని జీవితం. తను మొత్తం కవర్ చేసుకొని సొసైటీలోకి వెళ్ళాలి. అలాంటి జీవితాన్ని జీవించిన వ్యక్తి ఆమె ఒక్కసారి రక్షణ పొందుకొని వాటన్నిటి నుంచి విడుదల పొందుకొని చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త మరి విని తను రక్షణ పొంది పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది ఊరిలోకి వెళ్ళి చెప్తే ఊరంతా మారిపోయింది. అలాంటి అనుభవం నీకుంటేనే పరలోక రాజ్యము, జీవ కిరీటము, అంతేకాదు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలని జీవితాల్లో జరుగుతుంది. మూడు బారిపోయిన చెట్టులాగా ఆ సమరయ స్త్రీ యొక్క జీవితం ఇప్పుడు పచ్చటి చెట్టులాగా మారిపోయింది. ఆమెకు యేసయ్య తెలుసు, ఈమెకు కూడా యేసయ్య తెలుసు. వారిద్దరూ కూడా మరి దేవుని రాజ్యం కట్టడానికి మరి ఆ స్త్రీ ఎంతగా అక్కడ సహాయపడింది. అందుకే ఆమె యొక్క చరిత్ర ఇక్కడ ఈ బైబిల్లో రాయబడింది. ఎంత గొప్ప జీవితం ఆమెది. మనం సాధారణంగా చూడొచ్చు, ఆమె ఒక విచారి అని చూడొచ్చు, కానీ ఆమె జీవితం ధన్యమైంది. స్నేహితులారా, మీ జీవితాలు దేనికోసం పరిగెడుతున్నాయి? ఈ లోకంలో ఉన్న వాటి వైపు మీరు కళ్ళు పెట్టి ఈ లోకంలో అలా మురుకులోనే ఉండిపోయారా? ఇంకా పాప జీవితంలోనే ఉండిపోయారా? ఇంకా రక్షణ పొందుకొని అటువంటి మురికి జీవితాన్ని జీవిస్తున్నారా? మీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ రక్షణ, ఆ అభిషేకం వ్యర్థం చేస్తున్నారా? దేవుడు లెక్క అడుగుతాడు. ఇంకా నామమాత్రం క్రైస్తవులాగా ఉన్నారా? దేవుడు లెక్క అడుగుతాడు. ఈరోజు మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయాన తండ్రి, నాయన ఈ సమరయ స్త్రీ అయాన తండ్రి ఆ నీళ్ళు చేదుకోవడానికి వచ్చి ప్రభువా జీవజల నదులను పొందుకుంది. ప్రభువా జీవజలాన్ని పొందుకుంది. అయా జీవజల నదిని నాయన ఆ యొక్క నీరుని పొందుకోవడమే కాదు ప్రభువా, ఆ జీవజలాన్ని పొందుకొని తన పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకుంది. తన పాపాన్ని ఒప్పుకుంది. నాకు పెనిమిటి లేడు
5 మంది ఉన్నారు, 5 మంది కూడా నా భర్తలు కారు, నా భర్త కాడు అని నాయన అయ్యా తను చక్కగా అయ్యా తన పాపను, ఆమె పాపను ఒప్పుకుందయ్యా యేసయ్య ముందు. అయ్యా ఈ పాపను ఒప్పుకోలేని స్థితి మాలో ఉంటే తీసివేయండి అయ్యా. ఎంతోమంది యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెప్పి అయ్యా ఆయన అమ్ముకుంటున్నారయ్యా. అయ్యా పాపను ఒప్పుకోరు, ఇంకా పాపం చేస్తే తప్పేముంది అని ముందుకు వెళ్ళిపోతున్నారు ప్రభువా. అయ్యా వారందరినీ నువ్వు చూస్తున్నావు కదా, వారందరినీ నువ్వు చూస్తున్నావు కదా తండ్రి. అయ్యా వారితో మీరు మాట్లాడండి, వారితో మీరు మాట్లాడండి, వారితో ఈరోజే మీరు మాట్లాడండి యేసే అని కొందనాలు స్తోత్రం. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యేసు ఈరోజే మీరు మాట్లాడండి, అద్భుతాలు జరిగించండి ప్రభువా. నువ్వు ఉన్నవాడివి, అనువాడువు నా తండ్రి, నువ్వెన్నడూ విడువని ఎడబాయిన దేవుడు అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు. మా మంచి కాపరి అయ్యా, మా జీవితాల్లో ఆ బగబగమండే అగ్ని వైపు మేము వెళ్ళిపోకూడదు ప్రభువా. నాయన నరకానికి మేము వెళ్ళకూడదు. ఈ లోకంలో 60-70 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతామేమో, మహా అయితే నాయన 80, నాయన ఇంకా మహా అయితే 100 సంవత్సరాలు బతుకుతామేమో. ఆ తర్వాత పరలోకంకి వెళ్ళకపోతే మా జీవితాలు ఆ బగబగమండే అగ్నిలోనే కదా ప్రభు. మా భారతదేశాన్ని కనికరించయ్యా. మా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో నీ రక్తం చేత కంచి వేయండి అయ్యా. అయ్యా ఎవరైతే నీ సన్నిధికి వచ్చి అయ్యా నన్ను క్షమించని పాపాలు ఒప్పుకుంటున్నారో వారికి క్షమించండి ప్రభువా. అయ్యా ఈరోజు నా తండ్రి ఈ వాక్యం వింటున్న వారు నాయన ఈ లైవ్ చూస్తున్న వారిని దీవించు, ఆశీర్వదించు, అభిషేకించు అయ్యా. నా తండ్రి పాపము ద్వారా వచ్చే నాయన ఎన్నో వ్యాధుల చేత బాధపడుతున్నారేమో అయ్యా, చెడు వ్యసనాలకు బానిసైపోయారేమో. యేసుక్రీస్తు నామములో పరిపూర్ణ స్వస్థత దయచేయండి వారి రోగాల నుంచి, పరిపూర్ణ విడుదల దయచేయండి వారి బానిసత్వపు జీవితాల నుంచి అయా, దురాత్మ శక్తుల నుంచి విడుదల దయచేయండి అయా. నా తండ్రి నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, సార్వభౌముడివి, సర్వ అధికారం కలిగిన దేవుడివి. అద్భుతాలు జరిగించి, ఆశ్చర్యకార్యాలు జరిగించి, నీ రక్తంతో కడిగి శుద్ధి చేయి, నీ రాజ్య వారసురాలుగా చేయి నాయన. నువ్వు వెంటనే నమ్మదగిన దేవుడు, ప్రేమించే దేవుడు ప్రభువా. నువ్వు ఉన్నవాడివి, అనువాడువు కనుక ప్రభువా మా జీవితాలు అద్భుతాలు జరిగించండి అయా. నా తండ్రి నాయన నీ రెక్కల నీడలో భద్రపరచు ప్రభువా, నీ చిత్తం జరిగించు అయా. మా జీవితాల్లోకి రండి ప్రభువా, మా జీవితాల్లోకి రండి యేసయ్యా, మా జీవితాల్లోకి రండి యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రం ప్రభువా. నా తండ్రి నాయన మాకు అండగా ఉండండి నాయనా. నా తండ్రి మాకు అండగా ఉంటున్నందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం అయ్యా. ఎవరైతే బాధతో ఉన్నారో అయా వారికి నాయన మీరు ముట్టండి, ఆ సంతోషము సమాధానంతో మీరు నింపండి ప్రభువా. ఇప్పుడే హృదయ బాధలను తీసివేయండి అయా. నా తండ్రి చెడ్డ ప్రవర్తన కలిగిన వారికి భయము, వణుకు మీరు పుట్టించమని అడుగుచున్నానయ్యా. నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారికి ఆ బగబగమండే అగ్ని వేచి ఉన్నదని భయము, వణుకు పుట్టించండి అయ్యా. నాయన తండ్రి అయా, నా తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని లేకపోతే, నీ వాక్యానుసారమైన జీవితం లేకపోతే, ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తే అయా ఇది ఎంత భయంకరమో వారికి నాయన తెలియజేయండి ప్రభు. ఈరోజే మారు మనసు రక్షణ కొరకు వారు పాకులాడుగా, వారు ప్రార్థన చేసేవారుగా వారికి ఈరోజే మీరు ముట్టమని అడుగుచున్నాను యేసుక్రీస్తున్నాను. మారు మనసు రక్షణ దయచేయండి అయ్యా. నా తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా. సకల మహిమ, ఘనత, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్.